Hi children, welcome to Amazing Skills channel. Let us see Snake Catcher lesson part 2. In this part we are going to discuss about grammar. Look at the picture. The crane wants to fill the cups with suitable adjectives from the pot. Remember, all the words in the pot are not adjectives and fill in the table. అంటే ఇక్కడ ఒక పాట్ ఉంది క్రేన్ ముందర. ఆ పాట్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఎయిర్, కామ్, వర్డ్ అని ఇచ్చారు. ఆ వర్డ్స్ అన్నీ కొన్ని అడ్జెక్టివ్స్ కాదు. ఆ అడ్జెక్టివ్స్ అయినవి ఆ ఫ్రెండ్కి సరైన అడ్జెక్టివ్ని అక్కడ పెట్టాలి. అడ్జెక్టివ్ అంటే ఏంటి? విశేషణం అంటే ఏంటి? తెలుగులో దాని గుణం అని అర్థం, దాని స్వభావం, దాని గుణం అని అర్థం. ఇప్పుడు మనం కొన్ని చూసుకుందాము. ఇక్కడ ఎయిర్ అనేది దాని గుణమా? కాదు. కామ్ అనేది అంటే పీస్ఫుల్గా కామ్గా ఉండడం అంటే గుణం. వర్డ్ గుణం కాదు. క్యూట్ అంటే గుణం. కాబట్టి ఇప్పుడు ఈ పాట్లో ఉన్న ఒక్కొక్క వర్డ్ని ఈ కప్లో ఉన్న ఒక్కొక్క వర్డ్ గుణంగా ఇట్లా పెట్టాలి మనం. ఇక్కడ ఎయిర్ అన్నారు, ఎయిర్ గుణం కాదు కాబట్టి అది తీసేయాలి. ఇప్పుడు మనము వాటి కరెక్ట్ అయిన ఆ ఫ్రెండ్, హౌస్, అవన్నీ పదాలు కరెక్ట్ అయిన అడ్జెక్టివ్స్ చూసుకుందాం. ఫ్రెండ్ క్లోజ్ అనేది అడ్జెక్టివ్, ఫ్రెండ్ అనేది నౌను. ఆ రెండు కలిపితే ఒక ఫ్రేజ్ అవుతుంది. ఫ్రేజ్ అంటే ఏంటి? నౌన్ ప్లస్ అడ్జెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రేజ్. క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా. డీప్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు డీప్ సి. యాంగ్రీ ఎలిఫెంట్. సాఫ్ట్ ఫెదర్ అంటే వాటి గుణాలు. ఫెదర్ ఎట్లా ఉంటుంది? సాఫ్ట్గా ఉంటుంది. విండ్ ఎట్లా ఉంటుంది? కొన్నిసార్లు చిన్నగా బాగుంటుంది, కొన్నిసార్లు స్ట్రాంగ్ విండ్ అని కూడా అంటారు. నెక్స్ట్ బిగ్ హౌస్, క్యూట్ గర్ల్, పూర్ ఫ్యామిలీ, నాటీ బాయ్, వెట్ క్లాత్ అంటే వాటి గుణాలు తెలిపేదే అడ్జెక్టివ్ అంటారు. నెక్స్ట్ పిల్లలు వేరే చూసుకుందాము. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ఫాలోయింగ్ పారాగ్రాఫ్ విత్ సూటబుల్ అడ్జెక్టివ్ ఫార్మ్స్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? వాటి గుణాలు తెలిపేది, విశేషణం అని అర్థం. ఇప్పుడు ఇక్కడ సరైన అడ్జెక్టివ్స్ని మనం పెట్టాలి. ఇట్స్ మై డాష్ సిస్టర్స్ బర్త్డే. డెలిషియస్ సిస్టరా? డెలిషియస్ అంటే ఏంటి? రుచికరమైన అర్థం. రుచికరమైన సిస్టర్ అనము, క్లీన్ సిస్టర్ అనము. యంగర్ సిస్టర్ అంటాం కదా. యంగర్ అంటే ఏంటి? చిన్న సిస్టర్. నా చిన్న సిస్టర్ బర్త్డే అంట. మై ఫాదర్ ప్రెజెంటెడ్ హర్ ఏ డాష్ వాచ్, స్మార్ట్ వాచ్. I gave her dash English dictionary, small English dictionary. My mother prepared a dash cake. కేక్ ఎలా ఉంటుంది? మామూలుగా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. రుచికరంగా ఉండడాన్ని ఏమంటారు? డెలిషియస్ అంటారు. డెలిషియస్ కేక్. షీ డెకరేటెడ్ ద టేబుల్ విత్ డాష్ రోజెస్. రోజెస్ ఎలా ఉంటాయి? హాట్గా ఉంటాయా? లవ్లీగా ఉంటాయా? లవ్లీగా ఉంటాయి. లవ్లీ రోజెస్. Then she served us pieces of cake in dash plates, clean plates, and dash badam milk in cups. బాదాం మిల్క్ ఎలా ఉంటుంది? హాట్ బాదాం మిల్క్ అనొచ్చు కదా. హాట్ బాదాం మిల్క్. చిల్డ్రన్, we will see antonyms. యాంటోనిమ్స్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్స్. న్యూకి యాంటోనిమ్ ఏంటి? ఓల్డ్ అంటే దాని ఆపోజిట్ వర్డ్. కొత్త, పాత అని ఉంటుంది కదా తెలుగులో. అలానే ఇంగ్లీష్లో న్యూ, ఓల్డ్ అని ఉంటుంది. ఆపోజిట్ వర్డ్స్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. సినోనిమ్స్ అంటే దాని పర్యాయ పదాలు, అంటే దానిలాగానే ఉండే ఇంకో పదం, దాని మీనింగ్తో ఉండే ఇంకో పదం. ఇప్పుడు ఒకటి చేశారు వాళ్ళే, న్యూ, ఓల్డ్ అని చెప్పారు ఆపోజిట్ వర్డ్. మనము ఇంకా మిగతా చేయాలి. పూర్కి ఏముంటుంది? పూర్, రిచ్. బ్యూటిఫుల్, అగ్లీ. నియర్, ఫార్. నియర్ అంటే ఏంటి? దగ్గర. ఫార్ అంటే దూరం. ఆల్వేస్ ఎప్పుడు. నెవర్ ఎప్పుడు కాదు. బిగ్గర్, స్మాలర్. బిగ్గర్ అంటే పెద్దది, స్మాలర్ అంటే చిన్నది. అప్, డౌన్ పైన, కింద. చిల్డ్రన్, నెక్స్ట్ చూసుకుందాము. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్బ్ ఫార్మ్స్ ప్రొవైడింగ్ ఇన్ బ్రాకెట్స్. వర్బ్ ఫార్మ్స్ అంటే ఏంటి? వర్బ్స్ అంటే జరిగేది, ఇప్పుడు జరుగుతున్నది అని అర్థం. కంప్లైన్ అని ఇచ్చారు. కంప్లైన్కి ఇంగ్, జరుగుతున్న వాటికన్నిటికీ లాస్ట్లో ఇంగ్ అనే వర్డ్ వస్తుంది. ఐఎన్జి, ఇంగ్. ఇప్పుడు కంప్లైన్ ఉంది, కంప్లైన్కి ప్లస్ ఇంగ్ కలిపాము, దానికి కలిపితే ఏమొస్తుంది? కంప్లైనింగ్. హీ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ అట్ ప్రెజెంట్ అంటే ఇంగ్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్లేకి ఇంగ్ యాడ్ చేస్తే ప్లేయింగ్. రెయిన్కి ఇంగ్ యాడ్ చేస్తే రెయినింగ్. హ్యావ్కి ఇంగ్ యాడ్ చేస్తే హ్యావింగ్.
వర్క్కి ఇంగ్ యాడ్ చేస్తే వర్కింగ్, స్విమ్కి ఇంగ్ యాడ్ చేస్తే స్విమ్మింగ్. హీ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ ఎట్ ప్రెజెంట్. షీ ఈస్ ప్లేయింగ్ మ్యాగ్నిఫిషియంట్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్. ఇట్ ఈస్ రైనింగ్ నౌ. వీ ఆర్ హ్యావింగ్ డిన్నర్ నౌ. ప్లీజ్ బీ క్వైట్, ఐఎమ్ వర్కింగ్. లుక్, సంబడీ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. అంటే ఇక్కడ స్విమ్కి ఇంగ్ అనేది యాడ్ చేశారు. చిల్డ్రన్, నెక్స్ట్ చూసుకున్నాము. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ అడ్జెక్టివ్ ఫార్మ్స్. అడ్జెక్టివ్ ఏంటి చెప్పాను, ఫస్ట్లోనే చెప్పాను. ఏంటిది? విశేషణం అని చెప్పాను. అంటే విశేషణం అని చెప్పాను. ఇక్కడ బొమ్మ ఈస్ డాష్ దాన్ రాధా. అంటే ఒకరితో ఒకరు కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేసేటప్పుడు అర్, ప్రిటీ, అర్ అనేది యూస్ చేయాలి. ఏదన్నా కంపేర్ చేసేటప్పుడు ఒకరితో ఒకళ్ళు పోల్చేటప్పుడు అర్ అనే వర్డ్ దానికి యాడ్ చేయాలి. ప్రిటీ ఉంది, కంపేర్ చేస్తున్నారు కాబట్టి అర్ అనే వర్డ్ యాడ్ చేయాలి, ప్రిటీయర్ అని. ఇక్కడ హరీష్ ఈస్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్. అంటే క్లాస్ మొత్తంలో ఈయన టాలెస్ట్ అని చెప్పాలి కదా. అంటే ఈయన అందరికన్నా పొడుగు అని చెప్పాలి కాబట్టి టాలెస్ట్ అంటారు. అందరితో పోల్చేటప్పుడు టాలెస్ట్ అంటారు. ఎలిఫెంట్ ఈస్ డాష్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నిటితో పోలుస్తున్నారు కాబట్టి ఎస్ట్ అనేది యూస్ చేయాలి. ఐరన్ ఈస్ డాష్ దాన్ కాటన్. అంటే కాటన్తో ఒక్కటే పోలుస్తున్నారు ఐరన్ని, దాంతో ఒక్కటే కంపేర్ చేస్తున్నారు కాబట్టి అర్ అనేది యూస్ చేయాలి. హెవియర్. అనంతపురం ఈస్ డాష్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటితో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లో అన్నిటితో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఎస్ట్ అనేది యూస్ చేయాలి. లార్జ్ ప్లస్ ఎస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లార్జెస్ట్. అనంతపురం ఈజ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చిల్డ్రన్, మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసుకున్నాము. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ విత్ సూటబుల్ ఫ్రేజెస్ గివెన్ ఇన్ ద బాక్స్. సమ్ ఫ్రేజెస్ కెన్ బి యూస్డ్ మోర్ దాన్ వన్స్. అంటే కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు. కెన్ ఐ క్యారీ, ఇట్స్ ఓకే, ఎస్ ప్లీజ్, నో ప్లీజ్, థ్యాంక్ యూ, వుడ్ యూ లైక్ టు అనే ఫ్రేజెస్ ఇచ్చారు. వీటిని ఫ్రేజెస్ అంటారు. ఈ ఫ్రేజెస్ని ఆ డాష్ల్లో మనం పెట్టాలి. కరెక్ట్ ఫ్రేజెస్ని కరెక్ట్ డాష్ల్లో పెట్టాలి. ఒక ఫ్రేజ్ని 2-3 సార్లు కూడా వాడచ్చు అని చెప్తారు. ఫనీ ఈస్ గోయింగ్ టు స్కూల్ ఆన్ హిస్ బైసికల్. సడన్లీ హీ ఫాల్స్ యాజ్ హిస్ బైసికల్ టైర్ ఈస్ ఫ్లాట్. A mechanic who is the owner of the shop nearby approaches him and helps him stand. Funny says డాష్. ఏమని చెప్తాడు ఫనీ? ఏమని చెప్పుంటాడు? లేపితే ఎవరన్నా మీరు పడిపోతే లేపితే ఏమంటారు? థ్యాంక్ యూ సార్, లేకపోతే థ్యాంక్ యూ అని చెప్తారు. ద మెకానిక్ రిప్లైస్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే అనేది దాంట్లో సెట్ అయ్యింది. అండ్ ఆస్క్ ఆర్ యూ ఆల్ రైట్? ఇట్స్ పెయినింగ్ సేస్ ఫనీ. డాష్ హ్యావ్ సమ్ వాటర్. ఆస్క్ ద మెకానిక్. డాష్ హ్యావ్ సమ్ వాటర్ అంటే ఏమంటాం మనము? డాష్ హ్యావ్ సమ్ వాటర్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ వాటర్ అనొచ్చు కదా మనం. కాబట్టి వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ వాటర్. ఆస్క్ ద మెకానిక్. మెకానిక్ అంటాడు. డాష్ సేస్ ఫనీ. ఏమని అంటాడు? ఎస్ ప్లీజ్ అని అంటాడు. ఎందుకంటే అప్పుడే పెయినింగ్ అవుతుంది కాబట్టి ఎస్ ప్లీజ్ అంటారు. ద మెకానిక్ సర్వ్స్ హిమ్ సమ్ వాటర్. డాష్ సేస్ ఫనీ. థ్యాంక్ యూ అంటాడు. డాష్ యువర్ బ్యాగ్. ఆస్క్స్ ద మెకానిక్. అంటే డాష్ యువర్ బ్యాగ్ అని కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ అనొచ్చు కదా. కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్. డాష్ ఐ క్యాన్ సే ఫనీ. నో ప్లీజ్ ఐ క్యాన్ అంటే వద్దు నేను మోసుకొని వెళ్తాను నా బ్యాగ్ని అని చెప్తాను. మనము నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసుకుందాము. రెఫర్ టు ఏ డిక్షనరీ. అంటే డిక్షనరీ మీరు ఎప్పుడైనా చూస్తుంటే దాంట్లో ఏబిసిడి అనే లైన్ వైజ్గా ఉంటాయి. ఏదన్నా మీరు ఏ ఫర్ యాపిల్ కదా, యాపిల్ అనేది ఏంటి మీకు తెలియదు అనుకోండి, అప్పుడు మీరు డిక్షనరీలో చూస్తున్నారు. అప్పుడు ఏ గురించి ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఎతికినప్పుడు ఫస్ట్ ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఫస్ట్ ఏ ఉంటుంది, దాని తర్వాత బి ఉంటుంది, CDEFGH అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఏతో ఇంకేమేమి వర్డ్స్ వస్తాయి, ఇంకేమేమి ఏరోప్లేన్ వస్తుంది, ఇంకా చాలా వర్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఏరోప్లేన్ ఫస్ట్ వస్తుందా లేకపోతే యాపిల్ ఫస్ట్ వస్తుందా? మన డిక్షనరీలో చూస్తే ఏరోప్లేనే వస్తుంది. ఎందుకంటే AEROPLANE కదా. ఈ అంటే అది పీ కన్నా ఫస్టే వస్తుంది కాబట్టి ఏరోప్లేన్ ఫస్ట్ వస్తుంది. అలానే చెప్పారు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు.
డ్రాగన్ రైస్, డిస్ప్లే, క్రౌడ్, డిఫికల్ట్, థిక్, స్ట్రాంగ్, వామ్, ప్యానిక్, మైటీ, పిల్లర్, లగ్జూరియస్ అని ఇచ్చారు. ఏ నుంచి హెచ్ వరకు వచ్చే 4 పదాలు, వాటిలో 4 పదాలు రాయాలి. ఏ, బి, సితో ఏమైనా పదాలు ఉన్నాయా? ఉంది, క్రౌడ్ అనేది ఉంది కాబట్టి క్రౌడ్ రాసేయండి. నెక్స్ట్ డీతో వచ్చేసి 3 వర్డ్స్ ఉన్నాయి. డిఫికల్ట్, డిస్ప్లే, డ్రాగన్. డిఫికల్ట్ ఐ ఉంది. ఐ అంటే ఐ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ఆర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఐ రాయండి. ఐలో కూడా ఏముంది, డిఫికల్ట్ ఉంది, డిస్ప్లే ఉంది కాబట్టి ఎఫ్ ఫస్ట్ వస్తుందా, ఎస్ ఫస్ట్ వస్తుందా, థర్డ్ లెటర్ కూడా తీసుకోవాలి. ఎఫ్ ఫస్ట్ వస్తుందా, ఎస్ ఫస్ట్ వస్తుందా, ఎఫ్ఏ వస్తుంది ఫస్ట్ కాబట్టి డిఫికల్ట్, దాని తర్వాత డిస్ప్లే, దాని తర్వాత డ్రాగన్. ఐ నుంచి క్యూ లోపల ఏముంటుంది, ఎల్ వస్తుంది కదా, ఎల్లప్పుడు లగ్జూరియస్ వస్తుంది, లగ్జూరియస్ రాయాలి. నెక్స్ట్ ఎమ్, మైటీ, నెక్స్ట్ ప్యానిక్, నెక్స్ట్ పిల్లర్. ఏ తర్వాత ఐ వస్తుంది కాబట్టి ప్యానిక్ తర్వాత పిల్లర్. ఆర్ నుంచి జెడ్ వరకు, ఆర్తో రైజ్ వస్తుంది, ఆర్ తర్వాత ఎస్, ఎస్ అంటే స్ట్రాంగ్ వస్తుంది, టీ అంటే టిక్ వస్తుంది, డబ్ల్యూ అంటే వామ్ వస్తుంది. అలా మీరు డిక్షనరీ వైజ్ రాసేయాలి. చిల్డ్రన్, మనం నెక్స్ట్ చూసుకుందాము. డిస్ప్లే ద టేబుల్ ఇన్ ద క్లాస్, రిమెంబర్ ఆల్ ద ఎనిమల్స్, బర్డ్స్ అబోవ్ మే బీ యువర్ పెట్స్. అంటే ఇక్కడ ఈ టేబుల్లో ఏమేమి ఇచ్చారంటే కొన్ని ఎనిమల్స్, బర్డ్స్ తీసుకోమన్నారు. మనము 10 ఎనిమల్స్, కొన్ని బర్డ్స్ కూడా తీసుకున్నాము. అవి ఏమేమి తింటాయి, ఎక్కడెక్కడ నివసిస్తాయి అని చెప్పేసి రాయమన్నాను. దాని ఫుడ్ ఏమేమి తింటాయి, దాని ఫుడ్ని, దాని హౌస్ని ఏమేమి అంటారు అని చెప్పేసి రాయమన్నాను. కౌస్ అండ్ బఫేలోస్ ఏమేమి తింటాయి, గ్రాస్ తింటాయి, హేర్ తింటాయి, లెగ్యూమ్స్ కూడా తింటాయి. లెగ్యూమ్స్ అంటే ఏంటి, గ్రౌండ్ నట్స్, ఇంకా వేరే కూడా తింటాయి. అది నివసించే ప్రదేశాన్ని షెడ్ అన్న అంటారు, పెన్ అన్న అంటారు. పెన్ అన్న షెడ్డే అని అర్థము. నెక్స్ట్ గోట్స్ అండ్ షీప్స్, గోట్స్ ఏమేమి తింటాయి, గ్రాస్ తింటాయి, హేర్ తింటాయి, గ్రెయిన్స్ అంటే రైస్, వీట్, వాటి గ్రెయిన్స్. హెర్బ్స్ దాని నివసించే ప్రదేశాన్ని ఏమంటారు, పెన్ అన్న అంటారు, లాకర్ అన్న అంటారు, ఫోల్డ్ అన్న అంటారు. ఇవన్నీ కలిపి ఒకే అర్థం వస్తుంది కాబట్టి ఏదన్నా అంటారు. నెక్స్ట్ హార్సెస్ అండ్ డాంకీస్, అవేమేమి తింటాయి, బ్రెయిన్ తింటాయి. నెక్స్ట్ హార్స్ గ్రామ్ తింటాయి, హార్స్కి సెపరేట్ హార్స్ గ్రామ్ ఉంటుంది. స్ట్రా, హే, గ్రాస్, జాగరీ అంటే బెల్లం కూడా తింటాయి అవి. దాన్ని నివసించే ప్రదేశం, ఆ 2 నివసించే ప్రదేశాన్ని స్టేబుల్ అంటారు. పిగ్స్ ఏమేమి తింటాయి, ఫిష్, కార్న్, ఇన్సెక్ట్స్, ఫ్రూట్స్, రూట్స్, లీవ్స్, సోయాబీన్, మీట్ ఎక్సెట్రా ఇంకా ఏమన్నా తింటాయి. వాటి నివసించే ప్రదేశాన్ని పెన్ అంటారు. నెక్స్ట్ డాగ్స్ మన ఇంట్లో అన్నీ ఉంటాయి. అవేమేమి తింటాయి, రైస్ తింటాయి, మిల్క్ తాగుతాయి, ఎగ్స్ కూడా తింటాయి, మీట్స్ తింటాయి, కొన్ని వచ్చేసి చికెన్ లేకపోతే డాగ్ ఫుడ్ కూడా తింటాయి కాబట్టి ఎక్సెట్రా అని అర్థం. ప్లేస్ వేర్ దే లివ్, ఎక్కడెక్కడ నివసిస్తాయి, దాన్ని నివసించే ప్రదేశాన్ని కెనల్ అంటారు. డాగ్స్ లివ్ ఇన్ కెనల్. 6th చూసుకుందాము. మంకీస్ మనము మన హౌసెస్ దగ్గర చూస్తాము. మంకీస్ ఏమేమి తింటాయి, లిజర్డ్స్ తింటాయి, ఇన్సెక్ట్స్ తింటాయి, మీట్ తింటాయి, ఎగ్స్, ఫ్లవర్స్, సీడ్స్, నట్స్, ఫ్రూట్స్ ఎక్సెట్రా ఇంకేవేవో తింటా ఉంటాయి. బనానా తింటాయి కదా, అవన్నీ తింటా ఉంటాయి. ఫ్రూట్స్ అంటే బనానా కిందకు కూడా వస్తుంది. నెక్స్ట్ ఎక్కడ దాని నివాస స్థలం ఏంటి, ట్రీస్. హెన్స్, కాక్స్, డక్స్ ఇవన్నీ ఏమేమి తింటాయి, గ్రీన్ ప్లాంట్స్ని తింటాయి, సీడ్స్ని తింటాయి, నట్స్ తింటాయి, ఇన్సెక్ట్స్ కూడా తింటాయి. ఫిష్, ఆల్గే అంటే పాచి. నెక్స్ట్ ఫ్రాగ్స్, స్నేల్స్, వామ్స్ ఎక్సెట్రా ఇంకేవో తింటూ ఉంటాయి. వాటి నివసించే ప్రదేశంని కాప్ అంటారు. మరి కొన్ని డక్స్ వచ్చేసేసి వాటర్లోనే నివసిస్తాయి కదా కాబట్టి వాటర్. ర్యాబిట్స్ ఏమేమి తింటాయి, వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రాస్, హే ఎక్సెట్రా ఇంకా చాలా తింటాయి. వాటి నివసించే ప్రదేశాన్ని బరో అంటారు. ర్యాబిట్స్ లివ్ ఇన్ బరో. నెక్స్ట్ ప్యారెట్స్ ఏమేమి తింటాయి, బర్డ్స్, ఫ్లవర్స్, నట్స్, ఫ్రూట్స్, ఇన్సెక్ట్స్ ఎక్సెట్రా ఇంకా వేరేవి కూడా తింటాయి. వాటి నివసించే ప్రదేశం కేజ్లో ఉన్న దాన్ని ప్యారెట్స్ని పెడతాం, లేకపోతే కొన్ని ఫారెస్ట్లో ట్రీస్ మీద ఉంటాయి ప్యారెట్స్. నెక్స్ట్ పీకాక్స్ అది వేరే జాతి. అవి ఏమేమి తింటాయి, ప్లాంట్స్ని తింటాయి,
ఫ్లవర్స్ తింటాయి, ఇన్సెక్ట్స్ తింటాయి, గ్రాస్ తింటాయి, కార్న్ అంటే మొక్కజొన్న కూడా తింటాయి. వాటి నివసించే ప్రదేశం ఏంటంటే ట్రీస్, షర్బ్స్ లోపల నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ లింక్ పజిల్ ఇచ్చారు. ఆ లింక్ పజిల్లో ఏం చేయాలంటే హియర్ ఈజ్ ఏ లింక్ పజిల్ ఫర్ యూ టు సాల్వ్. ద లాస్ట్ 3 digits ఆఫ్ వన్ వర్డ్ బికమ్స్ ద ఫస్ట్ 3 digits ఆఫ్ అనదర్ వర్డ్. అంటే ఇక్కడ ఫస్ట్ వర్డ్లో మనము ఇక్కడ బాక్సెస్ ఇచ్చేసాడు. ఈ బాక్సెస్లో లాస్ట్ 3 words ఉంటాయి కదా, ఆ ఫస్ట్ పదం యొక్క లాస్ట్ 3 words నెక్స్ట్ పదం యొక్క ఫస్ట్ 3 words అవుతాయి. ఇక్కడ ఏ డే వెన్ యువర్ స్కూల్ ఈజ్ క్లోజ్డ్. ఎప్పుడు స్కూల్ క్లోజ్గా ఉంటుంది? హాలిడే అప్పుడు స్కూల్ క్లోజ్డ్గా ఉంటుంది. కాబట్టి ఆ డే అనేది ఇక్కడ సెకండ్ దాని యొక్క ఫస్ట్ 3 letters, ఇంకో 4 letters మనం కనుక్కోవాలి. లుకింగ్ ఆఫ్టర్ చిల్డ్రన్ డ్యూరింగ్ ద డే వెన్ వైల్ పేరెంట్స్ ఆర్ ఎట్ వర్క్. లుకింగ్ ఆఫ్టర్ అంటే డే కేర్ అంటారు, దాన్ని డే కేర్ అంటారు. అండ్ ఎన్క్లోజ్డ్ ఏరియా ఫర్ స్పోర్ట్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్ అంటే ఆ స్పోర్ట్స్కి ఎంటర్టైన్మెంట్కి ఉన్న ప్లేస్ ఏంటి? ఎరైనా అంటారు దాన్ని. 5th one టు మేక్ ఏబుల్ అంటే ఎనేబుల్. మనం 4th ఏం చూసాము? ఎనేబుల్ అన్నారు. అంటే బుల్ అనేది BLE అనేది 5th దాని యొక్క ఫస్ట్ 3 words. అంటే ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఎనీథింగ్ దట్ బ్రింగ్స్ హ్యాపీనెస్. బ్లెస్సింగ్ BLESSING బ్లెస్సింగ్. టు టేక్ ఫుడ్ ఇంటూ బాడీ అంటే ఇంజెస్ట్ అంటారు. ఇంజెస్ట్ యొక్క EST లాస్ట్ వర్డ్ 7th word యొక్క ఫస్ట్ 3 words అయిపోయింది. ఎస్టిమేట్ టు క్యాలిక్యులేట్ రఫ్లీ. పాస్ట్ ఫ్రమ్ ఈట్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఈట్ ఏంటిది? 8. ఈ ఎస్టిమేట్ యొక్క లాస్ట్ 3 words ఏంటి? 8. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఈట్ ఏంటి? 8. చిల్డ్రన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. 6th class వీడియోస్, 8th class వీడియోస్, అన్ని క్లాస్ వీడియోస్ కూడా చేస్తున్నాము. జనరల్ టాపిక్స్ కూడా చేస్తున్నాము.